దిశ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రామగుండం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పార్టీ నాయకులు. వైరా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిరుపేద లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ. ప్రజల సంక్షేమ ప్రభుత్వ ధ్యేయమన్న ఎమ్మెల్యే రామదాస్ నాయక్. పాల్వంచ పట్టణ యూత్ కాంగ్రెస్ నాయకులు పైడిపల్లి మహేష్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టిన కాంగ్రెస్ నాయకులు. మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు ఆత్మకథ ఉనికి పుస్తకావిష్కరణ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ విపక్ష నేతలు అయినా సరే వారి అనుభవం అవసరం అనుకుంటే తప్పకుండా స్వీకరిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పలు రాష్ట్రాల అధికార విపక్షాలు అని తేడా లేకుండా అన్ని పార్టీలు కలసికట్టుగా పోరాడుతున్నాయన్నారు. తనకు ఎటువంటి భేషజాలు ఉండవని ఎవరి నుంచైనా సలహాలు తీసుకుంటానని స్పష్టం చేశారు. విద్యాసాగర్ రావు వంటి వ్యక్తుల అనుభవం రాష్ట్రానికి ఎంతో అవసరమని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రం $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రూపొందేలాగా పాటుపడుతున్నామన్నారు. మనం పోటీ పడాల్సింది అమరావతిలో కాదు అని ప్రపంచ నగరాలతో అని తమ వైఖరిని చాటి చెప్పారు. కేంద్రం చేయూత అందిస్తేనే రాష్ట్రాల అభివృద్ధి పరిపూర్ణమవుతుందని మెట్రో RRR అంశాల్లో సహకారం అందించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారని రేవంత్ వెల్లడించారు. గతంలో ట్రెజరీ బెంచెస్ వైపు నుంచి ఎప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడాలనుకున్న స్పీకర్ గారు మైక్ ఇచ్చేవారు. సహజంగా ముఖ్యమంత్రి గారు కాబట్టి మైక్ ఇస్తారని ఒక భావన. కానీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి కూడా ఎప్పుడు ఏలు చూపించిన స్పీకర్లు ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి మైక్ ఇచ్చి సభానాయకుడికి ఎంత అవకాశము, సభానాయకుడు విషయాలను చెప్పడానికి ఎంత అవకాశం ఇచ్చేదో ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి కూడా అంతే అవకాశం ఇచ్చి ప్రభుత్వం తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలను, పరిపాలనపరమైన అనుమతులను ప్రతిపక్షాలు సలహాలు సూచనలు ఇవ్వడానికి, విమర్శించడానికి, అవసరమైతే నిరసన తెలపడానికి, రాస్తా రోకోలు చేయడానికి నిర్ణయించిందే శాసనసభ. ఆ శాసనసభలో ప్రభుత్వం అంటే అధికార పార్టీలో గెలిచిన వాళ్ళే కాదు, ప్రభుత్వము అని అంటే ప్రతిపక్షము పాలకపక్షం కలిస్తేనే ప్రభుత్వం. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 65 మందే ప్రభుత్వం కాదు, 119 మంది శాసనసభ్యులు కలిస్తేనే ప్రభుత్వం. అందులో ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వహించడానికి రాజ్యాంగంలో ఎవరికి వాళ్ళ పాత్రను విభజించి చూపించారు. ఈ 65 మంది విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటారు మంత్రివర్గ ఆమోదంతో. అందులో లోపాలు ఉంటే ఎత్తి చూపడానికి ప్రధాన ప్రతిపక్షానికి ఉంటాయి. అదేవిధంగా విపక్షాలకు సంబంధించిన నాయకులకు కూడా ఒక ఫ్లోర్ లీడర్ ఉండడం, ఆయా పార్టీలు ఆ విధానాలలో ఉన్న లోపాలను ఎత్తి చూపడానికే మనం ఈ చట్టసభలను ఏర్పాటు చేసుకున్నాం. కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన మంత్రుల సమీక్ష రసాబస అయింది. మంత్రుల సమక్షంలోని ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, సంజయ్ కొట్టుకుపోయారు. కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఇతర మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అయితే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతున్న సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అభ్యంతరం చెప్పారు. సంజయ్ గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్లారు. ఇదే అంశాన్ని కౌశిక్ రెడ్డి నేటి మంత్రుల సమీక్షలో ప్రస్తావించారు. నువ్వు ఏ పార్టీ తరపున గెలిచావో, ఆ తర్వాత ఏ పార్టీలోకి వెళ్లాలో, అసలు నీ పార్టీ ఏది అంటూ కౌశిక్ రెడ్డి సంజయ్ పై మండిపడ్డారు. దాంతో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం నెలకొంది. ఇరువురు నేతలు పరుష పదాజాలంతో దూషించుకున్నారు. ఒకరికొకరు నెట్టుకునే వరకు వెళ్ళింది. దాంతో అక్కడున్న నేతలు కౌశిక్ రెడ్డిని నిలువరించారు. ఈ దశలో పోలీసులు రంగప్రవేశం చేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని సమీక్ష నుంచి బయటికి తీసుకువెళ్లారు. ఇంకా 50% కాలేదు. నా హుజురాబాద్ నియోజకవర్గంలో రైతులకి రుణమాఫీ చెయ్యాలని నేను డిమాండ్ చేశాను. నా దళిత కుటుంబాలకి సాచ్యురేషన్ మోడ్ లో 18,500 కుటుంబాలకి మేము దళిత బంధు ఇస్తే రెండో విడత దళిత బంధుని వీళ్ళు ఇయ్యకుండా మా దళితులకి ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇలా ఖచ్చితంగా దళిత బంధు విడుదల చేయమని చెప్తే ఇవ్వడుగుతే ముగ్గురు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా
మందబలం ఉంది కదా, అధికార బలం ఉంది కదా అని వచ్చి బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు బెదిరిస్తే భయపడేటోడు ఎవడు లేడీడా. ఖచ్చితంగా కేసీఆర్ గారి పక్షాన మేము నిలబడతాం. కేసీఆర్ గారు ఏ విధంగా అయితే రైతులకి 1,00,000 కోట్లు ఇచ్చిండో మేము రైతుల పక్షాన నిలబడతామని మాటించాం. అదే విధంగా మేము మాటిచ్చినట్టు నిలబడతా ఉన్నాం. ఎందుకు ఈ దౌర్జన్యం అని అడుగుతా ఉన్నాను. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సాక్షిగా నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నా ఎట్లా బయట పట్టుకొని నూకేస్తున్నారో ఒక్కసారి మీ అందరు కూడా చూడండి విజ్ఞప్తి చేస్తాను. ఒక దొంగ అయినా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఎట్లయితే అమ్ముడు పోయిండో సిగ్గులేనోడు అమ్ముడు పోయినోడు ఎట్లా అమ్ముడు పోయినవరా అని మేము అడిగితే మైకిచ్చుకొని నువ్వు ఏ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అంటూ. మరి నిజంగా నువ్వు అంత పొగోనువే అయితే డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే నువ్వు రాజీనామా చేయి. అదే కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచి చూపి చాతగాని దద్దమ్మలాగా కేసీఆర్ గారు పెట్టిన భిక్ష నువ్వు ఎమ్మెల్యేగా ఉండి దీంతో కేసీఆర్ గారిని నువ్వు విమర్శిస్తా ఉంటే, మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మేము చూసుకుంటా ఊకోవాలని అని మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా నిలదీస్తాం, అడుగడుగున అడ్డుకుంటాం. ఖచ్చితంగా ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. వాళ్ళు ఖచ్చితంగా ఇవాళ రైతులకి 15,000 రూపాయలు రైతు భరోసా ఇవ్వాల్సిందే. ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందే. ఇవాళ వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇవ్వాల్సిందే. వాళ్ళు భయపెట్టించి దౌర్జన్యాలు చేస్తే భయపడే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చే 6 గ్యారెంటీల హామీలు ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చే వరకు వాళ్ళని ప్రశ్నిస్తూనే ఉంటాం. 420 హామీలు ఇచ్చే వరకు ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి భయపట్టియాలనుకుంటే మీతోని కాదు, మీ తాత జేజమ్మతో కూడా కాదని చెప్పి అధికారులకు కూడా చెప్తా ఉన్నాను, హెచ్చరిస్తా ఉన్నాను. తస్మాత్ జాగ్రత్తగా ఉండుర్రి. మీరు ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తా ఉన్నారు. 3 ఏళ్ల తర్వాత మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాక తప్పదు. ఎవరు కూడా ఇలా ఎక్స్ట్రా చేస్తున్న అధికారులని ఎవరిని కూడా ఇచ్చిపెట్టాం. అది కూడా గుర్తుపెట్టుకోండి అని చెప్తా ఉన్నాం. ఇవాళ మేము కొట్లాడేది ప్రజల పక్షాన. ఇవాళ పోలీస్ వాళ్ళని కూడా అడుగుతా ఉన్నాను, మీకు కేసీఆర్ ఏం తక్కువ చేసిండమ్మా? మీకు అద్భుతమైన ఫార్చునర్ ఇచ్చిండు, అద్భుతమైన ఇన్నోవాలు ఇచ్చిండు, 5 స్టార్ పోలీస్ స్టేషన్లు చేసిండు, మీ జీతాలు పెంచిండు. ఇవన్నీ మర్చిపోయిరా? మళ్ళా మీకోసం కూడా పోరాటం. ఫార్ములా ఈ కార్ రేస్ తో హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందనే వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నట్లు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో ఈ రేసులో అవినీతి జరగలేదని తాను చెప్పడం లేదని, మాజీ మంత్రి కేటీఆర్ కు తానేమీ క్లీన్ చిట్ ఇవ్వలేదనే విషయం గుర్తించాలని చెప్పారు. తాను ఏం మాట్లాడినా సంచలనమే అవుతుందన్నారు. హైడ్రాతో కాంగ్రెస్ ప్రభుత్వానికి డ్యామేజ్ జరిగిందనేది వాస్తవమని వివరించారు. హైడ్రా విషయంలో పునరాలోచన చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని, ఈ విషయంలో తన అభిప్రాయం మారదు అని చెప్పారు. తాను ఓ ఫైటర్ అని, ఉప ఎన్నికకు భయపడనన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ మూసీ వ్యవహారంపై కంటి తుడుపు చర్యలాగా బీజేపీ నేతలు ఒక్కో రోజు నిద్ర చేశారని, అక్కడికి వెళ్లే ముందు ఏసీలు పెట్టించుకున్నారన్నారు. స్థానికులు చేసిన జొన్న రొట్టెలు కాకుండా కిషన్ రెడ్డి బయట నుంచి ఇడ్లీలు తెప్పించుకుని తిన్నారన్నారు. ఓ ఇంటర్వ్యూలో హైడ్రాపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి మీడియాతో కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ దానం నాగేందర్ మండిపడ్డారు. ఏది మాట్లాడినా సెన్సేషన్ న్యూస్ అవుతుంది. కొంచెం వాస్తవాలు కొన్ని ఇష్యూల్లో మాట్లాడినప్పుడు వస్తుంది. అయితే ప్రశ్నలు మీరు వేయకండి, నేనే చెప్తా. ఎందుకంటే ఈ 2-3 రోజుల నుండి నేను ఎప్పుడో అప్పుడు హైడ్రా మీద జరిగినటువంటి సంఘటన మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. ఏమి ఇచ్చాను? హైడ్రా వల్ల మనకు నష్టం జరుగుతుంది అని అప్పుడే చెప్పాను. నేను ప్రభుత్వ పెద్దలకు కూడా కొంతమంది చెప్పాను. సో అది పక్కన పెట్టండి. అయితే 2 రోజులలో డిఫరెంట్ మీడియాలలో పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. రకరకాలుగా కథనాలు వాళ్ళే ఊహించుకొని ఇలా ఉంది, ఇలా జరిగింది అని, ఇలా అవుతుందని, లేకుంటే మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అని నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కేటీఆర్ గారికి నేనేమన్నా క్లీన్ చిట్ సర్టిఫికేట్ ఏమి ఇవ్వలేదు. అక్కడ గతంలో రాజశేఖర రెడ్డి గారు లేనప్పుడు, అధికారంలో లేనప్పుడు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ సిటీకి ఫార్ములా 1 రేస్ రావాలి, వస్తే బాగుంటుంది అని చెప్పి అప్పుడు ఆ సందర్భంలో నన్ను అడగడం జరిగింది ఈ ఫార్ములా గురించి అని చెప్తే, ఈ ఫార్ములా కూడా మంచిదే హైదరాబాద్కు అని చెప్పాను. దానివల్ల కేటీఆర్ గారు ఏదో బ్రాండ్ ఇమేజ్ పెంచారు అని చెప్పి ఇక్కడ వచ్చినట్టుగా కొన్ని పేపర్ వాళ్ళ సొంత పేపర్ రాసుకునే దానికి నాకు అభ్యంతరం లేదు.
అయితే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎప్పుడు పెరిగింది? దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు గ్రేటర్ సిటీలు పెంచినప్పుడు హైదరాబాద్ సిటీకి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే గ్రేటర్ హోదా వచ్చింది. అదేవిధంగా హైదరాబాద్ సిటీలో ఎన్నో మెట్రో రైలు అప్పుడే హైదరాబాద్ సిటీకి మెట్రో రైలు అప్పుడే తేవడం జరిగింది. హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ వేసింది అప్పుడే కాంగ్రెస్ హయాంలోనే ఔటర్ రింగ్ రోడ్ వేయడం జరిగింది. అదేవిధంగా మీరు చూసుకున్నట్టయితే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఔటర్ రింగ్ రోడ్ ఎప్పుడైతే వేసామో అప్పుడే పెరిగింది. కాకపోతే మేమేం చెప్పాము, ఈ ఫార్ములా వల్ల కూడా బ్రాండ్ ఇమేజ్ ఇంకా పెరిగింది. అయితే మీరు మొన్న వచ్చినటువంటి సంస్థలు మీరు చూసినట్టయితే గతంలో వచ్చినటువంటి కానీ ఏదైనా మీరు విప్రో తీసుకోండి, గూగుల్ తీసుకోండి, ఇన్ఫోసిస్ తీసుకోండి, ఏ సంస్థలు అయితే మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చాయో అప్పుడు అన్ని కూడా హైదరాబాద్ ఒక సేఫెస్ట్ ప్లేస్ అని రావడం జరిగింది. ఇతర రాష్ట్రాల నుండి ఈ హైదరాబాద్ సిటీలో కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంది అని నేను అన్ని కూడా అప్పుడు చెప్పినే మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నాను. కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంది, ఇది ఒక సేఫెస్ట్ సిటీ, అన్ని వెదర్ వైజ్గా కల్చర్ వైజ్గా అన్ని రకాలుగా హైదరాబాద్ సిటీ ఒక మంచి సిటీ అనే ఒక భావనతోని, అదేవిధంగా హైదరాబాద్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంటుందని ముంబైలో స్థిరపడిన వాళ్ళు కూడా హైదరాబాద్ సిటీకి వచ్చి స్థలాలు కొనుక్కొని వాళ్ళు ఇక్కడ సెటిల్ అయిపోయారు. అదేవిధంగా నేనేదో కేటీఆర్ గారికి క్లీన్ చిట్ ఇచ్చాను, లేకుంటే క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చాను, నేను అడ్వకేట్గా దిదిగాను. వాళ్ళు అడిగిన సందర్భంలో కేటీఆర్ గారి మీద ఆరోపణలు వచ్చినాయి కదా అంటే, ఎప్పుడైతే క్విడ్ ప్రోకో ఉంది అని చెప్పి ప్రభుత్వం కానీ అధికారులు కానీ లేకుంటే డిపార్ట్మెంట్ భావించినప్పుడు దాని మీద ఒక విచారణ జరుగుతప్పుడు, దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన కుటుంబం దేశ మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల వారసత్వం పుణికి పుచ్చుకున్న మహిళా నేత ప్రియాంక గాంధీ అని రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. కాంగ్రెస్ అగ్ర నాయకులు, యూపీఏ మాజీ చైర్మన్, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ కుమార్తె, అఖిల భారత కాంగ్రెస్ నేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సోదరి, కేరళ రాష్ట్ర వాయనాడ్ నుండి ఇటీవలే పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికైన ప్రియాంక గాంధీ రాబర్ట్ వధేరా జన్మదినం సందర్భంగా పాల్వంచ పట్టణ యూత్ కాంగ్రెస్ నాయకులు పైడిపల్లి మహేష్ నాయకత్వంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాల్వంచలోని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో కొత్వాలతో పాటుగా కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ సోనియా, రాహుల బాటలో మరొక జననేతగా ప్రియాంక గాంధీ పార్లమెంట్ సభ్యురాలైందని, కాంగ్రెస్ కార్యకర్తలు దేశ ప్రజలు ఆమెను ఆదరించారని సంపూర్ణ మద్దతు తెలపాలన్నారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఎర్రంశెట్టి ముత్తయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న, లేబర్ సెల్ చైర్మన్ సాదం రామకృష్ణ, అడ్వకేట్ తుమ్మల శివారెడ్డి, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు పైడిపల్లి మహేష్, కాంగ్రెస్ నాయకులు చింతా నాగరాజం, కాపా శ్రీనివాసరావు, ఉండేటి శాంతివర్ధన్, భాషబోయిన అశోక్, కందుకూరి రాము, పులి సత్యనారాయణ, షేక్ చాంద్ పాషా, వాసుమల్ల సుందర్రావు, షేక్ షఫీ, జాలే కరుణాకర్ రెడ్డి, సందు ప్రభాకర్, బండి నాగరాజు, బొసెట్టి సాంబయ్య, బాదర ఉపేందర్, జర్పుల లింగయ్య నాయక్ పాల్గొన్నారు. ఈరోజు మన ప్రియతమ నాయకురాలు ఇటీవల కేరళ నుంచి పార్లమెంట్ సభ్యురాలుగా ఎన్నికైన ప్రియాంక గాంధీ గారి జన్మదినం సందర్భంగా పాల్వంచ పొంగులేటి శ్రీనన్న గారి క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్సాహంగా ఆవిడ జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరిగింది. అందులో భాగంగా కేక్ కట్ చేసి స్వీట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గాంధీ గారి వారసత్వంగా గాంధీ గారి కుటుంబం నుంచి ఆవిడ ఇందిరాగాంధీ వారసురాలుగా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం, అలాగే భారతదేశంలో కేరళ రాష్ట్రం నుంచి ఆవిడ పార్లమెంటరీగా ఎన్నికై పార్లమెంటులో ఆవిడ గలం ఇటీవలే చెప్పడం జరిగింది. ఆవిడ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కుటుంబం నుంచి అనేక త్యాగాల నిరతిని చాటిన గాంధీ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని ఆవిడ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో భావి భారత నేతగా ఎదగాలని, దానికి భారతదేశంలోని కాంగ్రెస్ శ్రేణులు మొత్తం కూడా ఆవిడ వెంట ఉండి ఆవిడకు మద్దతు తెలియజేశారని తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో
పాల్గొన్న కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ ప్రగతి సీడ్స్ విత్తనాలలో చక్కటి దిగుబడిని అభ్యుదయ ఆదర్శ రైతు ఇంజం కృష్ణయ్య అన్నారు. మహబూబాద్ జిల్లా డోర్నకల్ మండలం తహసీల్దార్ బంజర గ్రామ శివారు సీతారామపురంలో ఆదర్శ రైతు ఇంజం కృష్ణయ్య వ్యవసాయ క్షేత్రంలో శ్రీ ప్రగతి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ సిరికొండ తిరుపతిరావు బృందం చుట్టుపక్కల గ్రామాలు మరియు పక్క జిల్లా అన్నదాతలతో కలిసి మిరప తోటలో పరిశీలన జరిపారు. ఈ సందర్భంగా రైతు కృష్ణయ్య మాట్లాడుతూ గత 3 సంవత్సరాల నుండి శ్రీ ప్రగతి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ప్రయన్స్విని దేవర మిరప విత్తనాలు సాగు చేస్తున్నామన్నారు. సన్న రకం అధిక గింజ బరువు పొడవు కాయలు దగ్గర కాపు ఉంటుంది. ఎకరాకు 30 క్వింటాలకు పైగా అధిక దిగుబడి వస్తుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా తిరుపతిరావు మాట్లాడుతూ శ్రీ ప్రగతి విత్తన భాండాగారంలో నాణ్యమైన మిరప కూరగాయ విత్తనాలు లభిస్తున్నట్లుగా తెలిపారు. ఆయన తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి పొందవచ్చన్నారు. అదేవిధంగా మిరప తోటలో నల్లి తామర పురుగులు గుబ్బ నివారణకు మార్గో పవర్ టార్గెట్ లాభసాటిగా పనిచేస్తుందన్నారు. 10 నుండి 12 రోజులకు ఒకసారి వరుసగా 3 సార్లు వాడితే ఖచ్చితమైన క్రాప్ సెట్టింగ్ జరుగుతుందని తెలియజేశారు. పేరు ఇంజన్ కృష్ణయ్య, సీతారాంపురం బంజర, డోర్నకల్ మండలం, మహబూబాద్ జిల్లా. నేను మొత్తం 15 ఎకరాలు తోటేశాను. ప్రేస్ని ఒక 2 ఎకరాలు పెట్టాను. దేవరా ఒక 2 ఎకరాలు పెట్టాను. ప్రేస్ని పోయిన సంవత్సరం కూడా పెట్టినా బాగా వచ్చింది నీకు. దాన్ని చూసి ఈ సంవత్సరం కూడా పెట్టినాను. బాగుంది తోట, కాలేదు. మెయిన్గా కొసల దానికి మంచిగా కింద నుంచి పై దానికి బాగా కాసింది. పెయిన్ ఇలాంటి రోగాలు ఏం లేవు. మెయిన్గా వాడటం ఏంటంటే ఇప్పుడు ఇది వాడిన ఈ మందు వాడిన మార్గో పవర్ 2 సార్లు, 2 సార్లు కొట్టినా, మళ్ళీ మొన్న ఒకసారి కొట్టినా. దానివల్ల మనకి కీటకాలు నల్లి గిల్లి ఇలాంటివి లేకుండా బాగా వచ్చింది. ప్రయాసం ఎప్పటి నుంచి పెడతారు? ప్రయాసం ఇప్పుడు 3 సంవత్సరాలు పెడతాను నేను. బాగా వచ్చింది. పోయిన సంవత్సరం కూడా బాగా వచ్చింది. 30 క్వింటాలు ఎకరం వచ్చింది నాకు. మనోళ్ళు కూడా అంతా కూడా చూసి ఈ సంవత్సరం పెట్టారు. ప్లస్ మన ఎమ్మెల్యే గారు కూడా పెట్టిండు దీన్ని చూసి. రెడ్డి నాయక్ గారు కూడా పెట్టిండు. బాగుంది. ఆయన కూడా మొన్న వచ్చి చూసిండు తోట. మొన్న 3 రోజులు అవుతుంది. వాళ్ళ పిఏ వాళ్ళ డ్రైవర్ వాళ్ళంతా చూసి బాగుంది అని చెప్పిండు. ఈరోజు నాటుందని లేదా ఆయన కూడా చెప్పి ప్రగతి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మాది. దీంట్లో ఏంటంటే అన్ని రకాల సెగ్మెంట్లు, తేజ రకాలు, వండరాల సెగ్మెంట్లు, 341 సెగ్మెంట్లు, ఇండిగా రకాలు, అన్ని రకాల సెగ్మెంట్లు ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మహబూబాద్ ఖమ్మం ఏరియాలో ఈ తేజ సెగ్మెంట్లు ప్రయేషిని అని దేవరా అని మేము అమ్మినాం. ఇది ఏంటంటే రైతుకు ఏంటంటే నల్లి విషయంలో ఇప్పుడు గత 3 సంవత్సరాల నుంచి నల్లి వస్తుంది. నల్లి విషయంలో తట్టుకునేదానికి ప్రయేషిని అనేది తట్టుకుంటుంది. రెండోది ఏంటంటే మా ఫార్మర్స్కి ఏంటంటే మా సలహాలు సూచనలు ఎప్పటికి ఉంటాయి. ఎందుకంటే మా స్టాఫ్ కానీ మేము కానీ ఏంటంటే మా విత్తనం పెట్టిన రైతుకు అందుబాటులో ఉండి ఇప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు ఏదైనా విల్ట్ ప్రాబ్లం వచ్చినా లేకపోతే నల్లి ప్రాబ్లం వచ్చినా మాకు కొన్ని కెమికల్స్ ఉన్నాయి. మా కెమికల్స్ అందించి రైతును సరైన టైంలో పంట నష్టపోకుండా చూసుకునేది దానికి మేము ఎప్పటికి నిరంతరం రైతుకు అందుబాటులో ఉంటాం. ఇప్పుడు నల్లి వచ్చింది 3 సంవత్సరాలు నల్లి వచ్చిందంటే మా రైతుల వరకైనా మేము మా మందు సప్లై మార్గో పవర్ అనే మందు సప్లై చేసి నల్లి నుంచి రైతులను కాపాడినాం. సరే నల్లి వల్ల కొంతమంది తోటలు తీసేయడం వాటి చాలా చూస్తూనే ఉన్నాం మనం. కానీ మా మార్గో పవర్ వాడిన రైతులు నల్లి లేకుండా ఉండి ఎక్కువ దిగుబడి సాధించారు. గత 3 సంవత్సరాల నుంచి అన్న వాడిండు. చుట్టూ ఉమ్మడి మహబూబాద్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మా విత్తనాలకు ప్లస్ మా మార్గో పవర్ మందుకు రైతుల ఆదరణ ఉన్నది. వాళ్ళ అభిమానాన్ని మేము ఇలాగే ఎప్పటికీ కాపాడుకుంటామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మాకు ఎప్పుడో అసలు ఈ మార్గో పవర్ మందు కూడా పరిచయం ఇదే చేనులో పక్కన ఉన్నది. ఆ రోజు ఎట్లుండే అన్న? అవును, ఆ రోజు మొత్తం ఎరుపు వచ్చి చాలా ఇదిగొట్టి 2 సార్లు మందులు కొట్టిన తర్వాత తిరిగింది. చూద్దాం 3 సంవత్సరాలు చెంది చూద్దామని చెప్పి ఏమైతుంది తీసేస్తానంటే ఏమైతుంది ఒకసారి కొట్టానంటే ఆ కొట్టిన ఎకరం వరకు మొత్తం 6 నెలల తర్వాత పచ్చబడ్డది. దాని గురించి అప్పుడు 3 సంవత్సరాలు చెంది ఇప్పుడు 15-20 ఎకరాలు రైతు సాటిస్ఫై చేయాలని మాకు కూడా కాన్సెప్ట్ ఎంబడి ఒక ఎకరానికి అవసరమైతే ఫ్రీగా ఇద్దాం, తర్వాత పైసలు తీసుకుందామని అట్లా కొట్టించి ఆయన
సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానందుడు అని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి అన్నారు. వివేకానంద స్వామి జయంతి సందర్భంగా రామగుండం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా గోదావరికని స్థానిక మార్కండేయస్ కాలనీలోని పార్టీ కార్యాలయంలో స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వారికి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లోని పలు వేదికలపై సనాతన ధర్మం గొప్పతనాన్ని ఎలుగెత్తి చాటిన గొప్ప మహోన్నత వ్యక్తి వివేకానందుడు అన్నారు. అంతటి మహోన్నత వ్యక్తి జన్మదినాన్ని భారతీయులంతా ప్రతి సంవత్సరం జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందన్నారు. యువతకు స్ఫూర్తి, ఈ దేశ ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా చాటినటువంటి మహా వ్యక్తి స్వామి వివేకానంద గారి జయంతిని పురస్కరించుకొని స్థానిక భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరుగుతూ ఉన్నది. ఇవాళ వారి యొక్క జీవిత చరిత్ర సమాజానికి, యువతకి స్ఫూర్తిదాయకం. వారు ఇచ్చినటువంటి సందేశంలో ప్రతిసారి కూడా యువత అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే ఈ దేశం ముందుకెళ్తుందని, ఈ దేశం యొక్క పునాది యువత అని చెప్పి వారు అద్భుతంగా గొప్పగా యువతని మేల్కొల్పేటటువంటి విధంగా వారి యొక్క ఉపన్యాసం ఉండేది. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను, అత్యంత శక్తివంతులు మీరు. ఏదో ఒక చిన్న విషయానికి నిరాశ నిస్పృహలకు పోకుండా స్వామి వివేకానంద గారి జీవితాన్ని, వారి యొక్క జీవిత చరిత్రని మీరు ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళినట్టయిందంటే అద్భుతమైనటువంటి అద్భుతాలని సృష్టించేటువంటి అవకాశం మీ చేతుల్లో ఉందని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ, మరి వారి యొక్క జీవిత చరిత్రని, వారి యొక్క జీవితాన్ని సమాజం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ వారి యొక్క ఆలోచన విధానాన్ని గౌరవ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు వారి యొక్క ఆలోచన విధానాన్ని 100% ఈరోజు అమలు పరుస్తూ ఉన్నారు. యువతకి అన్ని రంగాల్లో అవకాశాలు ఇవ్వడమే కాకుండా ఇవాళ సంస్థాగత భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగత నిర్మాణంలో కూడా బూత్ స్థాయి దగ్గర నుండి ఇవాళ రాష్ట్ర స్థాయి వరకు ఇవాళ అనేక అవకాశాలను ఇవాళ యువతకు అందిస్తూ యువతకి ముందుకు నడిపిస్తూ ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా మేము భారతీయ జనతా పార్టీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. యువత అన్ని అవకాశాలని అందిపుచ్చుకొని ముందుకు నడవాలని మరొకసారి విన్నవిస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో గౌరవ మా భారతీయ జనతా పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు ఖ్యాత వెంకటరమణ గారు, గౌరవ మండల అధ్యక్షులు కోడూరు రమేష్ గారు, గుండపోయిన భూమన్న గారు, మిట్టపల్లి సతీష్ గారు, అలాగే సీనియర్ నాయకులు చాలా మంది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తడగొండ నరసన్న గారు, పెండం సత్యనారాయణ గారు, రాకేష్ గారు, మిగతా మిత్రులందరికీ కూడా, మా మహిళా సోదరి మనులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి యొక్క జీవితం నిజంగా సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకంగా ఈరోజు భావిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. స్వామి వివేకానంద ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని మాజీ మంత్రి ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య అన్నారు. వరంగల్ నగరంలోని పాపయ్యపేట చమన్లో స్వామి వివేకానంద 162వ జయంతి పురస్కరించుకుని పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్వామి వివేకానంద యువతకు స్ఫూర్తి అని, ఆయన ఆశయాలు ప్రతి ఒక్కరూ కొనసాగించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని 16 సంవత్సరాల క్రితం పాపయ్యపేట చమన్లో అందరి సహకారంతో ఇక్కడ స్వామి వివేకానందుని భారీ విగ్రహం ఏర్పాటు చేశామని, ఆయన సూచనలు పాటించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సారయ్య అన్నారు. యావత్ వరంగల్ మహానగరానికి ఆదర్శంగా ఉంటూ తన వంతు వారు ఈనాడు వాళ్ళ కళాబృందం జై 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 మాతా భారత్ 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 మాతా జై 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 మాతా భారత్ 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 మాతా జై 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 మాతా భారత్ 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 మాతా ఆవాజ్ దో ఆవాజ్ దో. స్వామి జయంతి కార్యక్రమంలో స్వామి వివేకానంద రోడ్ ఇది. ఈ ప్రాంతం సంబంధించిన
వివేకానంద స్వామి యొక్క అభిమానులు విగ్రహం పెట్టాలనే ఒక సంకల్పంతో సుమారు 10 సంవత్సరాల క్రితం ఈ కార్యక్రమం స్వీకరించడం జరిగింది. 16 సంవత్సరాలే ఎన్నో కష్టాలు ఎన్నో ఒడిదొడుకులు వచ్చినా ఎదుర్కొని ఈ ప్రాంతంలో స్వామి వివేకానంద రోడ్డుకు స్వామి వివేకానంద విగ్రహం పెట్టాలనే ఒక మంచి సంగతి చేసిన కార్యక్రమాన్ని రియల్గా నిర్వాహకులందరూ ముందుగానే అభినందిస్తున్నారు. ధైర్యంగా ఆ రోజు ముందుకు వచ్చారు. ఎన్నో రకాల భయంతో ఉండే ఆ టైంలో నాగరి కోసం వెంటనే రావడం జరిగింది. ఆనాడు స్థానిక మున్సిపల్ కార్పొరేటర్ కోలం నటరాజు వాళ్ళ రైతు ఉంటే శారవాణి ఇప్పుడు ఇద్దరం వచ్చినాం. ఈ పక్కన పాలాడు కృష్ణమూర్తి గారు ఎల్లస్వామి అడ్వకేట్ చాలామంది మిత్రులంతా శివాజీ యొక్క పట్టుదలతోటి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం జయంతి పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నందుకు ఈ ప్రాంతం వల్ల ఈ అభివృద్ధి వరకు కూడా స్వామి వివేకానందకి పరకం వచ్చింది. లేకుండా ఒక విధమైన అధ్వానంగా పరిస్థితి ఉండేది. ఒక అన్సోషల్ ఎలిమెంట్స్ అడ్డలాగా ఉండేది. ఈనాడు మంచి స్వామి వివేకానంద చూడగానే అందరికీ ఒక సంకల్పం వచ్చే కార్యక్రమం. వారి మార్గదర్శకాలు మనంతా నడవాలని భవిష్యత్తులో యువతీయులు అందరూ కూడా మన ఆశయాలను కొనసాగడానికి ముందుకు రాగాలని ప్రతిగా తీసుకోవాల్సిందిగా కోరుకునే అవకాశం కల్పించిన నిర్వహణ. వైరా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ నిరుపేద లబ్ధిదారులకు 78 లక్షల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఓకే సార్. వేణుకుమార్ గొల్లపూడి మంగేశ్వరి. ఓకే సార్. లక్ష్మణరావు వి. ప్లీజ్ తీసుకున్న వాళ్ళంతా కూడా వేణుకుమార్ గారండి స్టేజీ ముందుకు రావాలి, వెనకుండా వాకండి. లక్ష్మణరావు వి. పుల్లారావు యు. పుల్లారావు. ఓకే సార్. గోపాలకృష్ణ పి. ముసలిమడుగు మధుసూదనరావు పక్కన ముసలిమడుగు మధుసూదనరావు. కృష్ణారెడ్డి వి. ఆదిలక్ష్మి డి. రాలేవండి ఆదిలక్ష్మి డి. జడ శైలేశ్వరరావు 60,000 రూపాయలు. ముంబై బ్యాట్స్ ఉమెన్ ఇరా జాదవ్ ప్రపంచ రికార్డు సృష్టించింది. భారత అండర్-19 మహిళల వన్డే టోర్నీలో 14 ఏళ్ల ఇరా జాదవ్ ట్రిపుల్ సెంచరీ సాధించింది. బెంగళూరులో ముంబై మేఘాలయ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఇరా జాదవ్ సంచలన బ్యాటింగ్ ప్రదర్శన నమోదు చేసింది. మేఘాలయ బౌలర్లను ఊచకోత కూసిన ఈ ముంబై టీనేజీ సెన్సేషన్ 157 బంతులు ఏకంగా 346 పరుగులు చేసింది. ఇరా స్కోర్లో 42 ఫోర్లు 16 సిక్సర్లు ఉన్నాయంటే ఆమె విధ్వంసం ఏ రీతిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. వైట్ బాల్ క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన తొలి మహిళా బ్యాటర్గా ఇరా జాదవ్ ప్రపంచ రికార్డు నమోదు చేసింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇరా జాదవ్ ఇటీవల నిర్వహించిన మహిళల IPL వేలంలో ఎవరూ కొనుగోలు చేయకపోవడంతో ఆన్ స్టోల్గా మిగిలిపోయింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామగుండం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పార్టీ నాయకులు. వైరా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిరుపేద లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్న ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్. పాల్వంచపట్టణ యూత్ కాంగ్రెస్ నాయకులు పైడిపల్లి మహేష్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టిన కాంగ్రెస్ నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.